పుష్ప సినిమాకు ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గుడ్ న్యూస్ చెప్పారు. ఆంధ్రప్రదేశ్లో పుష్ప సినిమాకు అధిక షోలు నిర్వహించుకోవడానికి టికెట్ ధరలు పెంచుకోవడానికి అవకాశం కల్పిస్తారా లేదా అనే సందిగ్ధత నెలకొంది. అనుమానాలను వ్యక్తం చేస్తూ వస్తున్నారు. కానీ పవన్ కళ్యాణ్ మాత్రం పుష్ప సినిమాకు గుడ్ న్యూస్ చెప్పారు. అల్లు అర్జున్ అభిమానులకు ఇది గుడ్ న్యూస్. టికెట్ రేట్లు పెంచుకోవడానికి పవన్ కళ్యాణ్ అంగీకరించారు. పవన్ కళ్యాణ్తో పుష్ప నిర్మాతలు మంతనాలు జరిపారు. ఏపీలో పుష్ప సినిమా టికెట్ రేట్ల పెంపుకు సంబంధించి ఇప్పటివరకు సందిగ్ధత నెలకొంది. అధిక షోల కోసం ప్రభుత్వానికి పుష్ప నిర్మాతలు విజ్ఞప్తి చేస్తూ వస్తున్నారు. ఇప్పటికే తెలంగాణలో అధిక షోలు వేసుకోవడానికి టికెట్ రేట్లు పెంచుకోవడానికి ప్రభుత్వం ఆమోదం తెలిపింది. మరి ఏపీ ఎటువంటి నిర్ణయం తీసుకుంటుంది అనే అనుమానాలు వ్యక్తం చేస్తూ వస్తున్నారు. ఏపీలో ఈ విషయంపై సందిగ్ధత నెలకొంది. 2 రోజులుగా విజయవాడలోనే మకాం వేసి పవన్ కళ్యాణ్తో మంతనాలు జరిపారు పుష్ప నిర్మాత నవీన్. నిర్మాతల శ్రేయస్సు దృష్ట్యా టికెట్ల రేటు పెంపు విషయంలో సహకరించాలని విజ్ఞప్తి చేశారు. నిర్మాతల విజ్ఞప్తికి సానుకూలంగా స్పందించారు పవన్ కళ్యాణ్. కాసేపట్లో ఆంధ్రప్రదేశ్లో టికెట్ల రేట్ల పెంపుకు సంబంధించి జియో కూడా రిలీజ్ అయ్యే అవకాశం కనిపిస్తోంది. ఆంధ్రప్రదేశ్లో పుష్ప సినిమా టికెట్ల రేట్ల పెంపుకు సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రవిచంద్రన్ అందిస్తారు. రవిచంద్రన్, టికెట్ల రేటుకు అలాగే అధిక షోలు నిర్వహించుకోవడానికి పుష్పకు అనుమతులు లభించినట్లేనా? ఆంధ్రప్రదేశ్లో పుష్ప సినిమా టికెట్ల ధరలు పెంచుకోవటానికి ప్రభుత్వం అంగీకరించింది. పవన్ కళ్యాణ్ ఈ విషయంపై నిర్ణయం తీసుకున్నారు. ఇప్పటికే నిర్మాతలు పవన్ కళ్యాణ్తో మాట్లాడుతూ వస్తున్నారు. పుష్ప సినిమా 5వ తారీఖున రిలీజ్ కాబోతుంది. ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్లో టికెట్ల రేట్లు పెంచుకోవటానికి అధిక షోలు నిర్వహించడానికి అంగీకరిస్తారా లేదా అనే అనుమానాలు వ్యక్తం చేస్తూ వస్తున్నారు. అయితే పవన్ కళ్యాణ్ పుష్ప సినిమా టీంకు, నిర్మాతలకు, అల్లు అర్జున్ అభిమానులకు గుడ్ న్యూస్ చెప్పారు. పవన్ కళ్యాణ్తో నిర్మాతలు చర్చలు జరిపారు. పవన్ కళ్యాణ్ సానుకూలంగా స్పందించారు. మరికొద్దిసేపట్లో టికెట్ల రేటుకు సంబంధించి, టికెట్ల రేట్లు పెంచుకోవడానికి సంబంధించి జియో విడుదలయ్యే అవకాశం కనిపిస్తుంది. పూర్తి సమాచారం అందించడానికి మా ప్రతినిధి రవిచంద్ర సిద్ధంగా ఉన్నారు. రవిచంద్ర, పవన్ కళ్యాణ్ చొరవతో ఆంధ్రప్రదేశ్లో పుష్ప సినిమా టికెట్ల రేట్లు పెంచుకోవడానికి అంగీకరించిన సందర్భంపై అల్లు అర్జున్ అభిమానులు, సినీ ప్రముఖులు ఏ విధంగా రియాక్ట్ అవుతున్నారు? ఈ నెల 5న విడుదలవుతున్న పుష్ప సినిమాకు టికెట్ రేట్ల పెంపు విషయంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుంచి ఇప్పటి వరకు కూడా సానుకూలమైన స్పందన రాకపోవడంతో కొంత సందిగ్ధత అయితే నెలకొంది. ఇప్పటి వరకు కూడా టికెట్ బుకింగ్స్ బుక్ మై షోలో కానీ ఇతర యాప్ల్లో కానీ డైరెక్ట్ గా కానీ ఎక్కడ కూడా చేయలేని పరిస్థితి. తెలంగాణలో టికెట్ రేట్ల పెంపుకు అలాగే అధిక షోలకు కూడా అనుమతి వచ్చిన ఆంధ్రప్రదేశ్ లో రాకపోవడంతో ఇంతవరకు కూడా టికెట్ బుకింగ్స్ అంటూ ఓపెన్ కాకపోవడం కొంత ఆందోళన కలిగిస్తుంది. అయితే గత 2 రోజులుగా పుష్ప సినిమా నిర్మాతలు మైత్రి మూవీ మేకర్స్ అధినేతలైన నవీన్ విజయవాడలోనే ఆయన మకాం వేశారు. పవన్ కళ్యాణ్ ని కలిసి నిర్మాతల శ్రేయస్సును దృష్టిలో పెట్టుకుని టికెట్ల రేట్ల పెంపు విషయంలో సానుకూలంగా స్పందించాలని, ప్రభుత్వం నుంచి అనుమతి వచ్చేలాగా చేయాలని ఆయన రిక్వెస్ట్ చేసినట్టుగా తెలుస్తుంది. అలాగే ఆంధ్రప్రదేశ్ లో ఉన్న తన మంత్రివర్గంలో ఉన్న తనకు సంబంధించిన మిత్రులు ఎవరైతే ఉన్నారో మైత్రి మూవీస్ తోటి చాలా సన్నిహితంగా మెలిగే 1-2 మంత్రులు ఉన్నారు. వాళ్లతో కూడా మంత్రాలు జరిపినట్లుగా తెలుస్తుంది. అయితే పవన్ కళ్యాణ్ టికెట్ రేట్ల పెంపు విషయంలో సానుకూలంగానే స్పందించారని, పెంపుకోవటానికి ఆయన సుముఖత వ్యక్తం చేశారని, అయితే జియో ఎంత పెంచొచ్చు, ఎన్ని షోస్ ఎక్స్ట్రా చేసుకోవచ్చు, ఇప్పుడు తెలంగాణలో అయితే చాలా కొత్త తరహాలోనే టికెట్ రేట్ల పెంపు విషయం చేశారు. అలాగే ఆంధ్రప్రదేశ్ లో కూడా చేస్తారా లేదా ఫ్లాట్ గా ఒక 1 వీక్ పెంచుకునేలాగా ఇస్తారా అనేది వేసి చూడాల్సిన పరిస్థితి. బహుశా ఈ రోజు సాయంత్రానికి అయితే దీనిపై క్లారిటీ వచ్చే అవకాశం అయితే ఉంది. ఈ రోజు సాయంత్రానికి జియో వస్తుందని పుష్ప యూనిట్ అంతా కూడా ఎదురు చూస్తున్నారు. అయితే అభిమానులు అయితే ఇప్పటికి కూడా టెన్షన్ గానే ఉన్నారు. ఇంతవరకు టికెట్ బుకింగ్స్ ఓపెన్ అవ్వలేదు. ప్రీ రిలీజ్ ఈవెంట్ అయితే ఈ రోజు తెలుగు రాష్ట్రాల్లో హైదరాబాద్ లో జరగబోతుంది. చాలా భారీ ఎత్తున చేయాలనుకున్నారు. అయితే ఎల్బీ స్టేడియంలో పర్మిషన్ రాలేదు. అలాగే మల్లారెడ్డి కాలేజీలో కూడా పర్మిషన్ రాలేదు. అయితే యూసఫ్ కూడా పోలీస్ గ్రౌండ్స్ లో ఒక లిమిటెడ్ క్రౌడ్ తోటి 5,000 మందికి మాత్రమే అనుమతిస్తూ పోలీసులు పర్మిషన్ ఇవ్వటంతో ఈ రోజు అక్కడ గ్రాండ్ గా సెలబ్రేట్ చేయడానికి అయితే ఏర్పాట్లు జరుగుతున్నాయి. రోహిత్, అంటే బహుశా నిజానికి ఒకవేళ
టికెట్ల రేట్లు పెంచుకోవటానికి అనుమతులు ఇవ్వకపోతే కొన్ని విమర్శలను బహుశా పవన్ కళ్యాణ్ ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఎందుకంటే గత ప్రభుత్వం టికెట్ల రేట్లు పెంచుకోవడానికి అనుమతులు ఇవ్వనప్పుడు పవన్ కళ్యాణ్ అభిమానుల నుంచి అలాంటి వ్యతిరేకత మనకు కనిపించింది. కాబట్టి ఇప్పుడు పవన్ కళ్యాణ్ బహుశా టికెట్ల రేట్లు పెంచుకోవటానికి సినిమా ఇండస్ట్రీకి కావాల్సిన పూర్తి సహకారాన్ని ఎటువంటి అమరికలు లేకుండా అందించడానికే ప్రయత్నం చేసే అవకాశం ఉండొచ్చు. రైట్? ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ విషయంలో అయితే చాలా సానుకూలంగానే స్పందించాడని చెప్తున్నారు. ఆయన గత 3 రోజులుగా కూడా తన హరిహర వీరమలు సినిమా షూటింగ్ లో ఉన్నారు. ఆ షూటింగ్ జరిగే టైంలోనే నిర్మాతలు ఆయనతోటి మంత్రాలు జరిపినట్లుగా తెలుస్తోంది. అలాగే నిర్మాతల శ్రేయస్సును దృష్టిలో పెట్టుకుని, ఎందుకంటే చాలా భారీ బడ్జెట్ తో రూపొందించిన సినిమా ఇది, చాలా కాస్ట్లీ సినిమా అని చెప్పుకోవచ్చు. ఆ అమౌంట్ ని రికవర్ చేసుకోవాలంటే ఖచ్చితంగా టికెట్ రేట్ల పెంపు కంపల్సరీ అనేది పరిశ్రమ అంతా కూడా భావిస్తుంది. గతంలో కొన్ని సంవత్సరాల నుంచి కూడా ఇలా భారీ బడ్జెట్ సినిమాలకి టికెట్ రేట్ల పెంపు విషయంలో 2 తెలుగు రాష్ట్రాలు కూడా చాలా సానుకూలంగా స్పందిస్తున్నాయి. టికెట్ రేట్ల పెంపుకు అనుమతిస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే మెగా ఫ్యామిలీకి, అల్లు అర్జున్ ఆర్మీకి కొంత గ్యాప్ వచ్చింది, వాళ్ళిద్దరి మధ్య కూడా దూరం పెరిగింది అని ఇలాంటి కామెంట్స్ వస్తున్న ఈ నేపథ్యంలో ఇప్పుడు టికెట్ రేట్ల పెంపు విషయంలో కూడా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో కీలక పదవిలో ఉన్న డిప్యూటీ సీఎం గా ఉన్న పవన్ కళ్యాణ్ చొరవ తీసుకొని పెంపు జీవో ఇప్పించకపోతే ఏదైతే ఆ అల్లు ఫ్యామిలీకి, మెగా ఫ్యామిలీకి మధ్య ఉన్న గ్యాప్ గురించి ఇప్పటి వరకు వస్తున్న కామెంట్లకి బలం చేకూరుతుందని ఆలోచించి పవన్ కళ్యాణ్ కూడా ఖచ్చితంగా ఈ జీవో ఇవ్వటానికి సుముఖంగా ఉన్నారని, నిర్మాతల శ్రేయస్సు, మెయిన్ గా నిర్మాతల్ని దృష్టిలో పెట్టుకుని ఈ టికెట్ రేట్ల పెంపు విషయంలో సానుకూలంగా పవన్ కళ్యాణ్ కూడా స్పందించారని తెలుస్తోంది. ఈ టికెట్ల రేటు పెంపు ఏ విధంగా ఉండొచ్చు, ఎంత ఉండొచ్చు, ఎన్ని రోజులు ఉండొచ్చు, దీని గురించి ఏమైనా వివరాలు తెలుస్తున్నాయా? పైగా ఆ రేట్ల పెంపు అనేది సాధారణ ప్రేక్షకుల పైన ఇబ్బందులు పడకుండా ఉండే విధంగా ఉంటుందా? ఖచ్చితంగా ఇప్పుడైతే గతంలో మొదటి వారం రోజులు పెంచుకోవటానికి అనుమతిస్తూ జీవోలు వచ్చాయి. అయితే వినూత్నంగా ఇప్పుడు తెలంగాణలో ఈసారి స్లాబ్ సిస్టమ్ లో 4 రోజులు కొంత అమౌంట్ పెంచారు. అలాగే తర్వాత 4 రోజులు ఒక అమౌంట్, తర్వాత 4 రోజులకి కొంత తగ్గించుకుంటూ వచ్చారనమాట. ఆ విధంగా స్లాబ్ సిస్టమ్ లో పీరియడ్ వైజ్ గా కూడా రేట్ హైక్ అనేది చేశారు. ప్రీమియర్ షోలు, ముందు రోజు వేసుకునే షోలకి స్లాబ్ సిస్టమ్ లో 800 రూపీస్ టికెట్ పెట్టేశారు ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో. ఇదే సిస్టమ్ ని ఆంధ్రప్రదేశ్ కూడా ఫాలో అవుతుందా, లేదా పాత తరహాలోనే సినిమా రిలీజ్ రోజు నుంచి కూడా ఒక వారం రోజుల పాటు లేదా 5 రోజుల పాటు టికెట్ రేట్లు పెంచుకునే విధంగా సౌలభ్యాన్ని కలిగిస్తూ జీవో జారీ చేస్తుందా అనేది మాత్రం ఇప్పుడు వైపు చూస్తున్నారు అక్కడ అధికారులు. అలాగే ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్, సినిమాటోగ్రఫీ మంత్రి వీళ్ళందరూ కూడా దీనిపైన చర్చించి ఒక నిర్ణయానికి వచ్చే అవకాశం ఉంది. ఇది ఊహక అందకుండానే ఉంది. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లో తెలంగాణలో పెంచిన తరహాలో పెంచుతారా లేదా కొంచెం తక్కువ స్థాయిలో పెంచుతారా అనేది. ఎందుకంటే తెలంగాణలో పెంచిందైతే సామాన్య ప్రేక్షకుడికి భారంగానే చెప్పుకోవచ్చు. చాలా హై రేట్స్. ఇప్పుడు తెలంగాణలో మొదటి 4 రోజులు మాత్రం పుష్ప సినిమా దాదాపుగా ఎక్కడ చూసినా కూడా 1000 రూపాయలు టికెట్ ఉండేలాగా ఉంది పరిస్థితి. రైట్ రవిచంద్ర, పవన్ కళ్యాణ్తో పుష్ప నిర్మాతల మంతనాలు ఫలించాయి. పవన్ కళ్యాణ్ పుష్ప సినిమాకు గుడ్ న్యూస్ చెప్పారు. ఆంధ్రప్రదేశ్లో పుష్ప సినిమా టికెట్ రేట్లు పెంచడానికి పవన్ కళ్యాణ్ చొరవ తీసుకొని అంగీకరించినట్టుగా తెలుస్తోంది. పవన్ కళ్యాణ్తో నిర్మాతలు మాట్లాడారు. సో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రేట్లు పెంచడానికి, అధిక షోలు వేసుకోవటానికి అంగీకరించినట్టుగా తెలుస్తోంది. ఇప్పటికే తెలంగాణలో అధిక షోలకు టికెట్ రేట్లు పెంచుకోవటానికి ప్రభుత్వం ఆమోదం తెలిపింది. ఏపీలో మాత్రం టికెట్ల రేట్ల పెంపు విషయంలో ఇంకా సందిగ్ధత నెలకొని ఉండటంతో కొంత గందరగోళం వ్యక్తం చేశారు. 2 రోజులుగా విజయవాడలోని మకాం వేసి పవన్ కళ్యాణ్తో పుష్ప నిర్మాత నవీన్ మంత్రాలు జరిపినట్టుగా తెలుస్తోంది. నిర్మాతల శ్రేయస్సు దృష్ట్యా టికెట్ల రేటు పెంపు విషయంలో సహకరించాలని విజ్ఞప్తి చేశారు. నిర్మాతల విజ్ఞప్తికి సానుకూలంగా స్పందించారు పవన్ కళ్యాణ్. కాసేపట్లో ఏపీలో టికెట్ల రేట్లకు సంబంధించి జియో రిలీజ్ కాబోతోంది. అయితే ఈ రేట్లు ఏ విధంగా ఉంటాయి అనే విషయంపై కూడా ఆసక్తి కనిపిస్తోంది. రామయ్య, రోజు నా బర్త్డే. దీనికి ఆయుష్మాన్ బాబా.
ఎందుకన్నయ్యా బంగారం? మీ ఆశీర్వాదం చాలు. బంగారం అంటే ఖర్చు కాదమ్మా, భవిష్యత్తు సంపద. ఆడపిల్ల వయసుతో పాటు దీని విలువ పెరుగుతుంది. అమ్మాయికి ఐశ్వర్యమైన అందమైన బంగారమే. బాయ్ చెప్పు మామయ్య. బాయ్. ఆ ఐశ్వర్యాన్ని మీకు నమ్మకంగా అందిస్తుంది వేగా జ్యువెలర్స్. వేగా జ్యువెలర్స్, వెలలేని వైభోగం, తరుగులేని నమ్మకం. ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. బ్రేకింగ్ న్యూస్. పుష్ప సినిమాకు ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గుడ్ న్యూస్ చెప్పారు. ఆంధ్రప్రదేశ్లో పుష్ప సినిమాకు అధిక షోలు నిర్వహించుకోవటానికి, టికెట్ ధరలు పెంచుకోవటానికి అవకాశం కల్పిస్తారా లేదా అనే